ఇవాళ మనం మామిడికాయతో పులిహోరని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ముందుగా మామిడికాయని తురిమి పెట్టుకోవాలి. ఇది ఒక 2 కప్పులు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టండి. ఇందులో 5 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. అలాగే ఒక 6 to 7 స్పూన్స్ పల్లీలు వేసుకుందాము. పల్లీలు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు వేసుకుందాము. అలాగే 1 స్పూన్ శనగపప్పు కూడా వేసుకుందాం. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 4 పచ్చిమిర్చి వేసుకుందాము. మీకు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే మీరు ఇంకొక 2 కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 3 స్పూన్లు కరివేపాకు వేసుకుందాం. ఇవంతా వేగిన తర్వాత ఇందులో 2 కప్పుల మనం తురుముకున్నటువంటి మామిడికాయ తురుమును వేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ మనకి మగ్గితే సరిపోతుందండి. తర్వాత ఇందులో ఒక 3 స్పూన్స్ కొత్తిమీర వేసుకొని మనం ముందుగా వేయించుకున్నటువంటి పల్లీలు కూడా వేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకుందాం. దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనకి 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్లో కలుపుకుంటే మనకి పులిహోర రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఉడికించుకున్నటువంటి రైస్లో మనం తయారు చేసుకున్నటువంటి ఈ మ్యాంగో మిశ్రమాన్ని వేసుకుందాము. బాగా మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఇంకా చాలా రుచిగా ఉంటుందండి. ఇంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.